వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. మూడోసారి మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజల్లో ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయని వివరించారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది నిజమే అయినా రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచడంలో ఆర్టీసీ ప్రభుత్వం విఫలమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అప్పుల పాలైందని, కొత్త అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాగా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, గతంలో 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల వైఫల్యం పొందారు. ఇటు సీఎం కేసీఆర్ మీద పోటీ చేయడం కానీ, అటు హుజూరాబాద్ సంబంధించి కూడా ఓడిపోతానని అనుకోలేదు. కానీ 2 చోట్ల ఓడిపోవడము కొంత ఈటలను కుంగదీసిందని చెప్పాలి. ఇంకా అప్పటి నుంచి కూడా ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వస్తే నేను ఖచ్చితంగా ఎంపీకి సంబంధించి బరిలో ఉంటాను అని చెప్పేసి ఆయన ముందు సన్నిహిత వర్గాల మధ్య చెప్పారు. ఇప్పుడు బాహాటంగానే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు 24న అమిత్ షా కూడా రాబోతున్నారు. ముందే ఈ రథయాత్రలో భాగంగానే అభ్యర్థులు ఎవరో కూడా ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ మరోవైపు ఈ కమిటీలు అన్ని కూడా వేసేశారు. అంటే ఈ శరవేగంగా పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు ఈటెల రాజేందర్ నోటు వెంట ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పటికే హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఉంటాయి. ఎందుకంటే గతంలో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో అభ్యర్థుల నుంచి, అంటే ప్రతి నియోజకవర్గానికి 17 స్థానాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లు ఇచ్చారు. ఒక ఈ మన సికింద్రాబాద్ కి సంబంధించి కానీ, అదే కొన్ని స్థానాలు మనకి ఇప్పుడు కరీంనగర్ కి సంబంధించి, అదే విధంగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కి సంబంధించి కానీ ఈ స్థానాల్లో అయితే క్లారిటీ ఉంది. అండ్ చేవేళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి అనే క్లారిటీ కూడా ఉంది. ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థుల లిస్ట్ ఆల్రెడీ ఫైనల్ చేశాము, ఇచ్చాము అంటున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఈటెల అయితే నేను పోటీకి సిద్ధం అంటున్నారు. కాబట్టి చూడాలి. అంటే ఇక్కడ ఈయన అనుకుంటున్నటువంటి స్థానంలో అయితే గట్టి కాంపిటీషన్ ఉంది. ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సర్వేని మనం చూసుకున్నా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద నియోజకవర్గము. సో ఏమైతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనా ఈటెల రాజేందర్ అక్కడి నుంచి బరిలోకి దిగితే ఖచ్చితంగా అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఉన్నటువంటి కాంపిటీషన్ దృష్ట్యా మరి ఇస్తారా ఇవ్వరా, ఆ సీటు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది చూడాల్సింది. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రథయాత్రలో భాగంగానే ఈ పేరును ఏమైనా ఫైనల్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకుంటే ఫైనల్ అయినటువంటి అభ్యర్థుల విషయం చూసుకుంటే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఫైనల్ అనుకోవచ్చు, కరీంనగర్ సంజయ్, నిజామాబాద్ అరవింద్, చేవేళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నరసింహ గౌడ్, మహబూబ్ నగర్ డీకే అరుణకే ఇస్తారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా మనకి ఇప్పుడు రఘునందన్ కూడా నేను పోటీలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం రఘునందన్ తో పాటు ఈటెల రాజేందర్ కూడా ఉన్నా అంటున్నాడు, మురళీధర్ రావు కూడా అంటున్నాడు. కానీ వీళ్ళెవ్వరు ఎక్కడి నుంచి చేస్తారు ఏంటి అనే దాని అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు.
కాకపోతే ఈటల నోటి వెంట మాట వచ్చింది అంటే ఖచ్చితంగా హైకమాండ్ సంబంధించి ఎంతో కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈటల మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈటలను ఖచ్చితంగా ఈటల ఎంపీ స్థానంలో బరిలోకి దిగుతారు అనేటువంటి మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.